హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూల్పురి మ్యాప్స్. ఇవాళ పొద్దున్నే మా ఫ్రెండ్ కాల్ చేసి త్వరగా రెడీ అవ్వు, ఇవాళ మనం బయటికి వెళ్ళి లంచ్ చేద్దాము, రోజు హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అని చెప్పింది గైస్. సర్లే అని నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి ఒక ఆరెంజ్ తినేసి బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంతకీ మేము లంచ్ చేసే ప్లేస్ ఏంటంటే ఆంధ్ర భవన్ గైస్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ మైన్ గైస్. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి గైస్, మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన స్నాక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవాళ ఏంటో అన్నీ ఓపెన్ లేవు గైస్, ఎందుకో తెలియదు. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇక్కడ స్నాక్స్, పచ్చళ్ళు, పొళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ శారీస్ అండ్ మిల్క్ కూడా దొరుకుతాయి గైస్ ఇక్కడ. అండ్ లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాం గైస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బయట మెన్యూ చూసుకోవాలి, ఎందుకంటే వీకెండ్స్ రష్ ఉంటుంది కాబట్టి. ఇంకా లోపలికి వెళ్ళి మేము టోకెన్ తీసేసుకున్నాం గైస్, బిల్ పే చేసేసి. అలా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందని మాకు న్యూస్ వస్తే వెళ్ళి చూస్తే ఈ సార్ ఉన్నారు గైస్. ఈ సార్ పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఇక్కడ బేసికల్లీ లైవ్ జరుగుతుంది గైస్, అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్ జరుగుతుంది యుఎస్ఏ అండ్ ఇరాన్ గురించి. సో మా టోకెన్ నెంబర్ పిలిచేశారు గైస్. సో మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి 1 మీల్, 1 బిర్యానీ అండ్ 1 చికెన్ ఫ్రై గైస్. ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్. తను నా ఫ్రెండ్ గైస్, తను బెంగాలీ బేసికలీ. సో తను ఆంధ్ర ఫుడ్ తినాలి 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 అంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. సో అన్నీ టేస్ట్ చేయించాను, ఏవి ఎలా తినాలో నేర్పించాను గైస్ తనకి దగ్గరుండి. సో ఇక్కడ మీల్స్ అన్లిమిటెడ్ అంటారు గైస్, కానీ స్వీట్ అన్లిమిటెడ్ కాదు. ఓన్లీ ఒక అంకుల్ మాత్రమే మంచిగా పలకరించి పెట్టుకోండి అమ్మ పెట్టుకోండి, ఏం కావాలన్నా మొహమాట పడకుండా పెట్టుకుని తినండి అంటారు. ఫస్ట్లో ఆయన మిడిల్లో వస్తారు చూడండి గైస్. సో మేము ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయాం ఇండియా గేట్కి. సో ఇక్కడ ఇండియా గేట్కి వచ్చేసి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుని ఇక రాష్ట్రపతి భవన్ కూడా దగ్గరే కదా అని దానికి కూడా వెళ్ళిపోయాం గైస్. మేము వెళ్తున్న దారిలో ఇక్కడ చాలా ఫ్యామిలీస్ చిల్ అవుతున్నాయి గైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్. మనం ఇట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీస్తో. అండ్ ఇక్కడ ఒక అంకుల్ రీల్స్ కూడా తీసేస్తున్నారు అండ్ ఫేమస్ అయిపోదాం అనుకున్నారు. నాకు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక్కడ చాలా భవన్స్ ఉంటాయి గైస్, అన్ని స్టేట్స్కి సపరేట్ భవన్స్ ఉంటాయి. ఇప్పుడు మీటింగ్స్ ఏమన్నా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ ఒకరు చెప్పారు. అండ్ దిస్ ఈజ్ ది రాష్ట్రపతి భవన్ గైస్. లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి లోపలిది కవర్ చేయలేకపోయాను గైస్. దిస్ ఈజ్ ఫర్ ది డే. థ్యాంక్ యూ.